తెలుగు రాజ్యం ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ఈవేళ మనం తిరిగి మరొక మారు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డీజీపీ శ్రీ నండూరు సాంబశివరావు గారి దగ్గర ఉన్నాం. నమస్కారం సాంబశివరావు గారు. నమస్కారం అండి. లోగడ ఇంటర్వ్యూలో ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ సాంబశివరావు గారు చేస్తాను, తెలుగు రాజ్యం ప్రేక్షకులకి ప్రత్యేకించి అందిస్తానని మాటిచ్చారు మనకి. ఆ మాట ప్రకారం ఇవాళ ఇక్కడికి మనల్ని వారు స్వాగతించారు. ముందుగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, సాంబశివరావు గారు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మిమ్మల్ని ఇలా కలుసుకోవడం. సార్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మీరు చాలా సభలలో, అంటే నేను మిమ్మల్ని చూసిన సభల్లో కావచ్చు, అట్లాగే మనం ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు కావచ్చు, మీరు వెలుబుచ్చినటువంటి మీ అభిప్రాయాలు కావచ్చు, మీకున్నటువంటి ఆ భావజాలం కావచ్చు, అవి విన్నప్పుడు మీకున్నటువంటి ఆవేదన నాకు అర్థమైంది. ముందుగా అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మీకున్నటువంటి ఆవేదన ఎందుకు, ఎప్పుడు, ఎలా మొదలైంది? దానిని ముందుగా ఏ విధంగా మీరు విశ్లేషిస్తారు? అంటే నమస్కారం అండి. తెలుగు రాజ్యం ప్రేక్షకులకు కూడా నమస్కారం. ప్రధానంగా ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ఈ ఎడ్యుకేషన్ వ్యవస్థ చూస్తే రాజస్థాన్లో కోటా దగ్గర నుంచి, ఆంధ్రప్రదేశ్లో కార్పొరేట్ కాలేజ్ దగ్గర నుంచి ఎక్కడ చూసినా కొంతమంది అయిన పిల్లలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది అంటే ఎక్కడో వ్యవస్థలో తీవ్రమైనటువంటి లోపం ఉన్నట్టు లెక్క. చదువు భారం కావచ్చు కానీ చచ్చిపోయేంత పరిస్థితికి తీసుకురాకూడదు, చనిపోయేంత పరిస్థితికి తీసుకురాకూడదు. నెంబర్ 1. రెండోది, చదువుకుంటున్నప్పుడు కొంతమందికి కష్టం అనిపించవచ్చు కానీ, నేను కూడా చిన్నప్పటి నుంచి మనం అందరం చదువుకుని వచ్చాం, కొంతమంది ఎంజాయ్ కూడా చేస్తారు. అంటే ఆ చదువులో ఉన్నటువంటి మెళకువలు తెలిసిన తర్వాత, నేచర్లో ప్రకృతిలో ఉన్నటువంటి రహస్యాలు తెలిసిన తర్వాత, దాన్నే సైన్స్లో ఫిజిక్స్ లాస్ అంటాం మనం, ఇవన్నీ తెలిసిన తర్వాత దట్ ఆహా ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే చాలా బాగుంది, ఇంత మంచిదా, నేచర్స్ లాస్ ఎంత బాగుంటాయా, ఇలా జరిగిందా అని చరిత్ర తీసుకున్నా కానీ, మీరు కూడా చరిత్రకారులే కాబట్టి చరిత్ర తీసుకున్నా కానీ చాలా అందమైనటువంటి విషయాలు ఉన్నాయి నేర్చుకోవడంలో. అవన్నీ కాకుండా ఒక అబ్బాయో ఒక అమ్మాయో ఆత్మహత్య తీసుకునేటువంటి పరిస్థితికి వచ్చేటప్పటికి నాకేమనిపిస్తుంది అంటే, చాలా కాలం నుంచి, ఇప్పుడని కాదు, మీకు తెలుసు, చాలా కాలం నుంచి నాకు ఏంటంటే, నా అభిప్రాయం ఏంటంటే, ఎక్కడో వ్యవస్థలో టీచింగ్ అనండి, లెర్నింగ్ అనండి, ఎన్విరాన్మెంట్ అనండి, ఏదన్నా అనండి, ఎక్కడో తీవ్రమైనటువంటి లోపం ఉన్నది అనేటువంటి భావన నాకు చాలా కాలం నుంచి ఉంది. ఏ విధంగా సరిదిద్దాలి దాన్ని అన్న దాని మీద నేను ఒక 2-3 సంవత్సరాలు, ఒక 3-4 కాదు 5 ఇయర్స్ నుంచి కూడా ఒక చిన్న పరిశోధన లాంటివి చేస్తున్నాను. ఎస్, హౌ టు రెడ్యూస్ ది బర్డన్. ఎడ్యుకేషన్ అనేది బర్డన్ కాకూడదు. ఎడ్యుకేషన్ అనేది ఒక సంతోషకరమైనటువంటి ప్రక్రియలాగా ఉండాలి కానీ ఇట్ షుడ్ నాట్ బి పార్ట్ ఆఫ్ ద బర్డన్ ఇన్ మై లైఫ్ అనేటువంటి ఉండకూడదు అనేటువంటి దాని మీదనే లెర్నింగ్ అవుట్కమ్స్ మీద ఇవాళ మన గౌరవ మంత్రి గారు కూడా ఆంధ్రప్రదేశ్లో చెప్తున్నారు, లెర్నింగ్ అవుట్కమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో వాటి మీద నేను కొంత పరిశోధన చేయడం జరిగింది. లెర్నింగ్ అవుట్కమ్స్ మీద మీరు పరిశోధన చేశారు. అయితే మనం తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అని ఒక స్పష్టమైన విభజన రేఖ ఏర్పడిపోయినటువంటి ఒక సమాజంలో గత ప్రభుత్వం చూస్తే ఇంగ్లీష్ మీడియంస్ని వాళ్ళు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టడం కావచ్చు, ఇప్పుడు మళ్ళీ తీసేస్తామని చెప్పేసి ఒకటి వాదన బయలుదేరింది. అసలు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఈ స్పష్టమైన విభజన రేఖ ఎప్పుడు, ఎందుకు, ఎలా వచ్చింది? ఏంటి సార్ అసలు ఈ సామ్యం ఏంటి? ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు ఇంటర్మీడియట్ వరకు కూడా నేను తెలుగు మీడియంలోనే చదువుకున్నాను. దాని అర్థం తెలుగు మీడియంలోనే విజ్ఞానం పెరుగుతుంది అనేటువంటిది కరెక్ట్ కాదు. ఆనెస్ట్లీ ఇంటర్మీడియట్ తర్వాత ఒకేసారి ఇంజనీరింగ్కి ఆంధ్ర యూనివర్సిటీలో విశాఖపట్నంకి పోయినప్పుడు నేను ఆ ప్రిన్సిపాల్నో లేకపోతే వైస్ ఛాన్సలర్నో, నేను ఇప్పుడు దాకా తెలుగులో చదువుకొని వచ్చాను కాబట్టి తెలుగు మీడియం పెట్టాను అనలేను కదా, అనలేము. సో న్యాచురల్గా వెన్ యూ వాంట్ టు గో అప్ హై ఇన్ ద రేస్, కాల్ ఇట్ కాంపిటేటివ్ రేస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అమెరికానో ఇంకో కంట్రీ పోయినప్పుడు డెఫినెట్లీ యూ నీడ్ ఇంగ్లీష్ యాజ్ ఎ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. సో అందుకని కంప్లీట్ తెలుగు అనేటువంటి దాన్ని నేను సమర్థించను. ఎవరైతే దానికి మొగ్గు చూపారో వారి మీద గౌరవం నాకుంది. ఎప్పుడు కూడా వారిని ఉద్దేశించి కించపరిచే విధంగా నేను మాట్లాడకూడదు కూడా. తెలుగు మీడియం అనేటువంటిది ఓకే, ఏదో ఒక స్టేజ్ వరకు, కానీ మొన్నటి వరకు బైలింగ్వల్ టెక్స్ట్ వచ్చినాయి, ఒకవైపు తెలుగు ఒకవైపు ఇంగ్లీష్ వచ్చింది. పర్ఫెక్ట్ విధానం అది, పర్ఫెక్ట్ విధానం. ఒకవేళ తెలుగులో చదువుకుంటుంటాడు ఇంట్రెస్ట్ పర్సన్, ఇప్పుడు సైంటిఫిక్ టర్మ్స్ ఉన్నాయి, కొన్నిటి తెలుగు ట్రాన్స్లేషన్ అతి కష్టంగా ఉంటుంది, వాటి చాలా కష్టం సార్.
అసలు ఈజీ ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం లాంటి ఒక పదాలు కన్నా పెట్టి దాన్ని తెలుగులో పెడితే అబ్బా ఇలా ఉంటాయా అనేటువంటి అంటే కఠినత మోర్ హార్డ్ హియర్ టు లెర్న్. సో అందుకని నేను ఏంటంటే మిక్స్ చేసి ముందుకు పోవడం అనేటువంటిది ఎప్పుడు శ్రేయస్కరం. మిక్స్ చేస్తూ పోవడం అనేటువంటి ప్యూర్ తెలుగు మీడియం మాత్రం నేను డెఫినెట్గా కంప్లీట్ వ్యతిరేకం. నేర్చుకోదలుచుకుంటే ఇంగ్లీష్ టీచర్ కూడా అంతా ఇంగ్లీష్ మన కంట్రీలో, మన దేశంలో, మన రాష్ట్రంలో ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు కాదు కదా, ఇంగ్లీష్ మాట్లాడిన వాళ్ళు తెలుగు కూడా మాట్లాడతారు. సో ఇంగ్లీష్లో చెప్తూనే తెలుగులోకి అప్పుడప్పుడు అనువాదిస్తే ఏంటంటే గ్రాడ్యువల్ ప్రమోషన్ టువర్డ్స్ ది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అనేటువంటిది నా అభిప్రాయం. సో ప్యూర్ తెలుగు అనేటువంటిది ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ దట్. ఇట్ విల్ ఈవెన్ డ్యామేజ్ ఆర్ ది ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ది ఫ్యూచర్ చిల్డ్రన్ అనేటువంటిది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినటువంటి గత ప్రభుత్వం ఏదైతే ఉందో విపరీతంగా విమర్శలు వెల్లువెత్తాయి. చాలామంది వాళ్ళు సమాజంలో చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఏంటంటే తెలుగుని భ్రష్టు పట్టిస్తున్నారని, తెలుగు మాయమైపోతుందని గగ్గోలు పెట్టినటువంటి వాళ్ళందరినీ మనం చూసాం. నిజంగా అటువంటి పరిస్థితి తెలుగుకు వస్తుందా? ఇంగ్లీష్ మీడియం పెట్టారు, ఇప్పుడు మళ్ళీ దాన్ని తొలగిస్తారని చెప్పేసి వినిపిస్తున్నాయి కదా, దీనిని ఈ వాదనలను మీరు నేను ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినంత మాత్రాన చదువులో తెలుగు మర్చిపోతారనేటువంటిది కరెక్ట్ కాదు. మనం ఇంట్లో తెలుగు మాట్లాడుకుంటాం, మంచి తెలుగు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, మనకి చరిత్ర ఉంది, ఆ చరిత్రను కూడా మనం తెలుగులోనే ప్రచురిస్తాం, తెలుగులోనే చదువుతాం. చక్కటి నేర్చుకోదగినటువంటి పాఠ్యాంశాలు తెలుగులో చాలా ఉన్నాయి. అవి చాలు మనకి. తెలుగు భాషను కాపాడుకోవాలి, లేకపోతే తెలుగు కనుమరుగైపోద్ది అనేటువంటిది నేను ఏకీభవించను దాంతో. మీరు బేసికలీ బియాండ్ హ్యుమానిటీస్, ఇప్పుడు మీరు ఎకనామిక్స్కి రండి, కామర్స్కి రండి, అకౌంట్స్కి రండి, నేను కొంచెం ఇంజనీరింగ్ సైడు సైన్సెస్ వైపు ఎక్కువ మాట్లాడుతాను నా దీంట్లో. కానీ మిగిలిన సబ్జెక్ట్స్లో కూడా తెలుగు కొంతవరకే, దాన్ని వాడుక భాష కింద మనం కమ్యూనికేట్ చేసుకోవడానికి, మన అమ్మా నాన్నని ముద్దుగా పిలుచుకోవడానికి, అవ్వ తాతల్ని చక్కగా పలకరించుకోవడానికి ఇవన్నీ బాగానే ఉంది. కానీ ఒక హైయర్ అప్ లెవెల్కి వెళ్ళాలి అని అంటే మీకు డెఫినెట్లీ ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ రిక్వైర్డ్. సో వారు ఏ విధంగా అన్నారు, ఎందుకు అన్నారు అనేది మన విమర్శన. ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ క్రిటిసిజం. ఐ డోంట్ వాంట్ టు బి. బట్ మై ఒపీనియన్ ఈస్ డెఫినెట్లీ వీ నీడ్ తెలుగులో నేర్చుకోవాల్సిన పాఠాలు ఈక్వల్గా ఉన్నాయి. ఇట్స్ నాట్ దట్ ఇంగ్లీష్ మీడియం పెట్టినంత మాత్రం తెలుగు మర్చిపోవాలని చెప్పడు. తెలుగు ఇప్పుడు నేను యూపీఎస్సీ రాసినప్పుడు కూడా 1983లో తెలుగు ఒక సబ్జెక్ట్ మినిమం మీరు క్వాలిఫైయింగ్ సబ్జెక్ట్ అది. సో నోబడీ సేస్ దట్ ఫర్గెట్ తెలుగు. You will learn naturally when you are in Andhra Pradesh. You will learn Tamil naturally when you are in Tamil Nadu. So, the common language to take you up high up in the race, educational, the competition law, English is a must, and that I vote for that. సార్, మీరు ఇంటర్మీడియట్ వరకు మీరు తెలుగు మీడియంలో విద్యను అభ్యసించారన్నారు, ఒంగోలు నాకు తెలిసినంతవరకు. ఆ తర్వాత మీరు ఆంధ్ర విశ్వ కళా పరిషత్కి వచ్చారు, వైజాగ్కి వచ్చారు. కరెక్ట్. అక్కడికి వచ్చి మీరు ఇంగ్లీష్ మీడియం తీసుకున్న తర్వాత, తీసుకోక తప్పని పరిస్థితి తీసుకున్న తర్వాత, ఈ తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వచ్చినటువంటి ఒక స్టూడెంట్ ఆ ఫేస్ చేసే ఒక స్ట్రగుల్ ఉంటుంది. ఆ స్ట్రగుల్ని మీరు ఎట్లా ఫేస్ చేశారు, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేశారు? నిజంగా కూడా మంచి ప్రశ్న ఇది, చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఇప్పటివరకు తెలుగు మీడియం చదువుకున్నాం అన్నీ. ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ అని ఉంది ఇంగ్లీష్లో, దాన్ని తెలుగులో దీర్ఘ వ్యాకోచ గుణకం అని అంటారు. అసలు ఎలా ఉందంటే, నేనేదో సిగ్గుపడట్లేదు పలకటానికి, మాకు మాణిక్యాలరావు గారని చాలా గ్రేట్ పర్సన్. ఇన్ఫ్యాక్ట్ బికాస్ ఆఫ్ టీచర్స్ ఓన్లీ ఐఎమ్ లైక్ దిస్, ఫ్రాంక్లీ స్పీకింగ్. వారికి ముందు నమస్కారం పెట్టుకోవాలి. సో వెళ్ళడం బాగానే ఉంది. కానీ ఇంటర్మీడియట్ వరకు సిఎస్ఆర్ శర్మ కాలేజ్ ఒంగోలులో ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ కూడా మేము స్ట్రక్చర్ చేసేవాళ్ళం కాదు. అవసరం లేదు, ఒక్క ఇంగ్లీష్ సెంటెన్స్ కూడా స్ట్రక్చర్ చేసేవాళ్ళం కాదు. సార్ హౌ ఆర్ యూ, ఐ హ్యావ్ ఎ డౌట్ లైక్ దిస్ అని చెప్పి అడిగేటువంటి అవసరం ఎప్పుడు పడలా, అక్కడ రాలా. కానీ మీరు ఇంజనీరింగ్ కాలేజీకి పోయిన తర్వాత వాళ్ళకు కూడా తెలుసు వీళ్ళంతా తెలుగు మీడియం నుంచి వచ్చారు, అంటే మెజారిటీ ఆఫ్ అస్ ఫ్రమ్ తెలుగు మీడియం. ఐఐటి కాన్పూర్ కూడా పోయినప్పటికీ నాకు మోర్ దాన్ 5 years పట్టింది ఇంగ్లీష్లో దాన్ని మాస్టర్ చేయడానికి. 5 years పట్టి? ఎస్. కాన్ఫిడెంట్గా మీరు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారండి. నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను. బై ది టైమ్ ఐ ఎక్వైర్ సమ్ కాన్ఫిడెన్స్, లైక్ ఇప్పుడు ఎట్లయితే మాట్లాడుతున్నాను, ఇప్పుడు ఏదో 67 సంవత్సరాలు నాకు. ఇన్ని సంవత్సరాలు మనం దాన్ని సాధన చేసాం కాబట్టి కాన్ఫిడెంట్గా తప్పులు పోయినా పర్లేదని మాట్లాడుతున్నాం. ఆ రోజులో మోర్ దాన్ 3 to 4 years అయింది. ఏది మనకు ఏదైనా ప్రశ్న వేయాలంటే తెలుగులోనే వేసేవాళ్ళం.
అలా చేసుకునే వాళ్ళం కానీ కాన్ఫిడెంట్గా ఇఫ్ యూ వాంట్ టు రీచ్ ది ఇంటర్నేషనల్ ఫోరం కానీ కామన్ హయ్యర్ లెవెల్ ప్లాట్ఫామ్ పోవాలంటే కష్టమే అవుతుంది డెఫినెట్గా. అందుకనే నేను చెప్పింది ఏంటంటే బైలింగ్వల్ పెట్టండి, మిక్స్డ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ పెట్టండి, తప్పలేదు. ఇప్పుడు అర్థమైనప్పుడు ఇంగ్లీష్ని తెలుగు రెండింటిని ఎంజాయ్ చేస్తాం మనం. అవును. అర్థం కాకుండా పోవటం వల్లే ఈ బాధ అంతా నడుస్తుంది. కానీ వెన్ యూ అండర్స్టాండ్ యూ ఎంజాయ్. ఇప్పుడు శ్రీశ్రీ తిలక్ కవిత్వం చదివిన వాళ్ళు యా, షెల్లీ కిడ్స్ కూడా చదువుతారు అనమాట. బ్రహ్మాండంగా. ఈ రెండు ఇప్పుడు తెలుగు వార్తాపత్రికల్లో సంపాదకీయమని ఉన్నాయి, ఎంత మంచి తెలుగు రాస్తున్నారు. ఇప్పుడు మనం అవన్నీ మానేసి సోషల్ మీడియాలో ఆ గేమ్ కొట్టుకోవడం ఈ గేమ్ కొట్టడం వీటి వల్లే పోతుంది. కానీ మన చదువు లేకపోతే మనం చదువుకోవడానికి నేర్చుకోవడానికి సఫిషియెంట్ మెటీరియల్ ఇస్ దేర్, సఫిషియెంట్ కల్చర్, గుడ్ కల్చర్ ఇస్ దేర్. నెసెసర్లీ డిజిటల్ మీడియా ఐఎమ్ వెరీ సారీ టు సే. లేదు, అది వాస్తవం సార్, ఏకీభవిస్తున్నాను నేను కూడా మీతో. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఇది చర్చించాల్సినటువంటి అంశం. సోషల్ మీడియాలో ఏ తెలుగు అయితే ఉపయోగిస్తున్నారో అదే తెలుగు ఏమో అదే భాష ఏమో అనేటటువంటి ఒక పరిస్థితి వాళ్ళు వచ్చేసి ఐ టేక్ సమ్ టైమ్ ఇఫ్ యూ పర్మిట్. షూర్ సార్. సోషల్ మీడియాలో కాల్ ఇట్ పొలిటికల్ పార్టీ అనండి, ఇంకోటి కానీ సినిమా హీరోల అభిమానులు ఎవరైనా మీరున్నారు, నేనున్నాను, అవును, అందరం ఉన్నాం. నిజంగా కూడా మీరు నన్ను ఏదన్నా ఒక కొంచెం హార్ష్గా మాట్లాడారనుకోండి, నేను వెంటనే దానికి హార్ష్గా రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు బూతులు మాడితే నేను కూడా బూతు సమాధానం పెడుతున్నాను. అవును, సమాజం ఏం నేర్చుకుంటుంది, ఇది తెలుగేమో అనుకుంటుంది. ఇప్పుడు ఎంత ఎంత దిగజారిపోయామంటే ఇది, అంటే ఐఎమ్ అపీలింగ్ టు ఆల్ పొలిటికల్ పార్టీస్, ఆల్ సినీ హీరోయిన్స్, ఫ్యాన్స్ అందరూ చెప్తున్నాను. ఎవరన్నా ఒక్కళ్ళు తప్పు చేసినా తమ్ముడు ఏదో పొరపాటు పడ్డాడులే అని చెప్పి నేను అటువంటి భాష వాడను అనేటువంటి వ్యక్తిత్వం మనకు ఉండాలి. అలా లేకుండా పోతుంది. ఇప్పుడు లుక్ ఎట్ ఎస్పెషల్లీ ఈ చిన్న చిన్న సోషల్ మీడియాలో చూడండి, వెరీ సాడ్. వీళ్ళెవ్వరూ కూడా పుస్తకాలు చదువుకున్నటువంటి సమాజం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వై వీఆర్ నాట్ కరెక్టింగ్, వై వీఆర్ నాట్ కరెక్టింగ్. ఇప్పుడు మీరు సినిమా హీరో అవ్వచ్చు, నేను ఒక పొలిటికల్ పార్టీ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక తప్పు ప్రచారం చేస్తే ఈ భాష వాడద్దు అని 10 మంది పెడితే పెట్టాలి, బాధ్యత మన వైపు నుంచి ఉండాలి. Is it there? చదువుకున్న వాళ్ళ వైపు నుంచి బాధ్యత. Is it there? That is the reason why I withdrew from social media. Can you believe it? Sir. Yes, I withdrew from social media. I am not part of Facebook. I am not part of X. I am not part of everything. Only Instagram and LinkedIn. మా పాప వాళ్ళు చెప్తుంటే పోతాను కానీ అదర్వైజ్ ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ సోషల్ మీడియా. ఐ డోంట్ వాంట్. వాట్ ఈస్ ద యూస్? యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్ unnecessarily getting tensed up for no reason. Sir. Which is not correct. In fact, there are countries which have banned social media. In the world, there are many countries in the world which have banned social media. Why we are not taking that step? మన మెదళ్ళలోకి ఎక్కించేసారు. Gujarat, state like Gujarat, I am told, they said that up to this year you don't use the social media. So that is not correct. మన ఎదురుగానే కళ్ళు ఎదురుగానే పిల్లలు చెడిపోతూ ఉంటారు. ఇట్స్ నాట్ కరెక్ట్. అవును సార్. మళ్ళీ మన విద్యా వ్యవస్థలోకి వస్తే, విద్యా వ్యవస్థలో లెక్కలేనన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు అసలు బయటికి కనిపించడం లేదు. ఒక వరవడిలో కొట్టుకుని పోతుంది విద్యా వ్యవస్థ మొత్తం. అంటే ఎవరైతే అంటే మనకి బేసిక్ స్టూడెంట్స్ దగ్గర నుంచి మీకు ఇంటర్మీడియట్ లెవెల్ స్టూడెంట్స్ వరకు ఏంటంటే వీళ్ళ మీద ఏంటంటే వాళ్ళకి ఆ సబ్జెక్టుల మీద వాళ్ళకి ప్రేమ కలిగించకపోగా రుద్దుతున్నారు, రుద్ది వీళ్ళను రిమోట్ కంట్రోల్స్ లాగా తయారు చేస్తున్నారు అనేటటువంటి వాదన ఒకటి మేధావుల వైపు నుంచి వస్తుంది. దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఐ టోటల్ అగ్రీ విత్ దెమ్. వాళ్ళు మీరు ఏదైతే చెప్పారో దాని క్లుప్తంగా దాన్ని ఇంక్లూడ్ చేసి వెరీ ఇంక్లూజివ్ స్టేట్మెంట్ అది. పాయింట్ ఏంటంటే చిన్న ఎల్కేజీ నుంచి తీసుకున్న ఇంటర్మీడియట్ వరకు పోయినా ఎక్కడికి పోయినా కానీ వ్యవస్థలో లోపాలు అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తాయి? అసలు వ్యవస్థలో ఎవరెవరు భాగస్వాములు చూడండి మీరు. స్టూడెంట్ ఫస్ట్, విద్యార్థి భాగస్వామి, చదువు చెప్పే టీచర్ భాగస్వామి. నేను ఎన్విరాన్మెంట్ కూడా నేను పెద్ద పట్టించుకోను. మీకు బ్రహ్మాండమైన ఏసీ క్లాస్ రూమ్లు ఉన్నాయా, లేకపోతే బెంచీలు ఉన్నాయా, కింద కూర్చొని నేర్చుకున్నారా, అది పట్టించుకోను నేను. ప్రధానంగా ఉన్నవి రెండే. ఏమిటవి? విద్యార్థి, టీచర్, ఉపాధ్యాయుడు. ఈ రెండిట్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే సంవత్సరానికి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ విచ్ తెలుగు రాజ్యం ప్రేక్షకులు కెన్ వర్క్ ఇట్ అవుట్. ప్రతి సంవత్సరం ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల మీదుగా 50 మందికి ఇస్తారు సంవత్సరానికి. ఒక్కసారి ఒక 1 ఇయర్కి ఒక్కసారి 50 మందికి ఇస్తారు. మన రాష్ట్రం నుంచి 2, తెలంగాణ నుంచి 2, ఇలా మొత్తం వాళ్ళ యొక్క సబ్జెక్ట్స్లో నిష్ణాతులైనటువంటి వాడు. వీ షుడ్ టేక్ ది హెల్ప్ ఆఫ్ దోస్ 50 best teachers in the country. How a subject should be taught.
ఎందుకు వచ్చింది ఉత్తమ ఉపాధ్యాయుని ఎందుకు వచ్చింది వాళ్ళకి? వారి సబ్జెక్ట్స్లో చక్కగా బోధిస్తున్నారు కాబట్టి వచ్చింది. ఆ బోధనా విధానం ఏంటి? ఆ బోధనా విధానం ఏంటి? ఒక ఆయన సోషల్ ఉండొచ్చు, ఒక ఆయన ఫిజిక్స్ ఉండొచ్చు, ఒక ఆయన కెమిస్ట్రీ ఉండొచ్చు, మ్యాథ్స్ ఉండొచ్చు. దాన్ని మనం త్రూఅవుట్ ద స్టేట్ మన టీచర్స్ గనుక మనం వాళ్ళకి అది ఇప్పుడు డైట్ అనేది ఒకటి ఉంది. డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ అని ఉన్నది. ఇఫ్ ఐఎమ్ రైట్, కరెక్ట్ ఎక్స్పాన్షన్ కరెక్ట్ అయితే డైట్ అనేది కానీ ఇంకోటి కానీ పెట్టుకుంటే టీచర్ అనేటువంటి వాళ్ళు దే కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద మ్యాన్ ఫర్ లైఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్ కూడా టీచరే, మా నాన్నగారు టీచర్. నేను ఇవాళ ఉన్నానంటే పీవీఆర్ హై స్కూల్లో, పీస్పాడు వెంకటరంగయ్య మున్సిపల్ హై స్కూల్లో ఒక రామకృష్ణారావు గారు మాస్టర్ గారిని కానీ, బాలకృష్ణమూర్తి గారు మాస్టర్ గారిని కానీ ఎందుకు తలుచుకుంటున్నామంటే మీ ద్వారా, ఈ ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు చూసినా సాంబశివరావు టీచర్స్ని మర్చిపోలేదు. మీరు నమ్మరండి శ్రీకాంత్ గారు, 7th క్లాస్లో రామకృష్ణారావు గారు ఒక విషయం చెప్తే ఎలా చెప్పాడంటే మాకు, మీది నిజమండి, 1% కూడా ఏమీ ఎగ్జాజరేషన్ లేదు. నేను యూపీఎస్సీ రాస్తున్నప్పుడు ఆ ప్రశ్న అడిగారండి. ఆ ప్రశ్న అక్కడికి వచ్చిందండి. 1983లో వచ్చిందండి. 1983లో వచ్చిందండి ఆ ప్రశ్న. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు బయటకు వచ్చిన తర్వాత మా స్నేహితులందరూ అడిగాను ఎలా రాసామంటే 7th క్లాస్లో మా మాస్టర్ గారు చెప్పారు, రామకృష్ణరావు మాస్టర్ గారు. ఎలా చెప్పారంటే జీవితకాలంలో మర్చిపోలేము, అంత గొప్పగా చెప్పారు ఆయన. అది ఒక స్టోరీ ఫార్మాట్లో చెప్పారు, ఒక స్టోరీ ఫార్మాట్. సో ఇవాళ టీచర్ ఏంటంటే ఒక నోబుల్ ప్రొఫెషన్ అది. ఇప్పుడు మనము వాళ్ళ చేత ఫోటోలు తీయండి, పంపించండి, అప్లోడ్ చేయండి, యాప్స్ పెట్టండి, మీరంతా అసలు చదువుకు సంబంధించిన విషయాలు మానేసి మిగిలిన 8 గంటల పనిలో 2 గంటలు ఫోటోలు తీసి పంపించండి, అప్లోడ్ చేయండి అని అంటే పాపం వాళ్ళని కూడా ఐ డోంట్ సపోర్ట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. ఉపాధ్యాయుడు అంటే కంప్లీట్గా చదువుకి సంబంధించిన బోధనా విధానం మీదనే ఫోకస్ చేయాలి, కానీ బాత్రూమ్లు చేయండి అవి అంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ దాట్. సో కమింగ్ బ్యాక్, ఈ 50 మంది సంవత్సరానికి 50 మంది, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ 50 మంది కాదు, సంవత్సరానికి 50 మంది అంటే మన రాష్ట్రమే తీసుకున్నా కానీ అంతమంది ఉన్నారు. కాల్ దెమ్. రిటైర్ అయిన తర్వాత కూడా ఇప్పుడు ఎన్ని అంశాలు ఉంటాయండి ఒక్కొక్క సబ్జెక్ట్లో? 30-40 అంశాలు. కానీ ఈ అంశం మీరు బాగా చెప్పచ్చు, ఇంకో అంశం నేను బాగా చెప్తాను. సో ఈ అంశాన్ని ఈ విధంగా చెప్పాలని ఒక స్టాండర్డైజ్ చేద్దాం. తర్వాత ఏంటి నేర్చుకునేటప్పుడు ఏంటి, మీరంటే మీకు ఓకే, మీరు ఉపాధ్యాయుడు, మీరు చెప్పారు బాగానే ఉంది, కాదను. నేర్చుకునేటప్పుడు ఏంటి లెర్నింగ్ అవుట్కమ్లు ఇది ఒక భాగం. వాడు ఎంత చెప్పినా ఎక్కదు, వాడికి ఎంత చెప్పినా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎక్కదు. కారణం ఏంటి చెప్పమంటారా? వాడు ఆ రోజు ముందు వాళ్ళ అక్క పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ మదరు, వాళ్ళ నాన్నగారు ఏదో మన పనుల మీద వలసపోయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్, వాడికి మైండ్ సెట్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో టీచర్ అన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఏ స్టూడెంట్కి ఈవేళ నేను ఏ రకంగా అంటే దట్ ఈస్ అడాప్టివ్ లెర్నింగ్ అనేది వీళ్ళు కొత్తగా చెప్తున్నారు, ప్రతి మనిషికి ఒక రకంగా చెప్పాలి అనేటువంటి విధానంలో చెప్తాను. సో టీచర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 50 మంది పిల్లలు ఉంటే 50 మందిలో లీస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ అడ్రస్ చేస్తే మిగిలిన వాళ్ళందరికీ అర్థమైపోతుంది. ఆ బోధనా విధానాన్ని మార్చడం అనేది ఫస్ట్ అండ్ లాస్ట్ స్టెప్ ఇన్ ది ఎడ్యుకేషన్ రిఫార్మ్. అది కాకుండా మనం కాస్మెటిక్ చేంజెస్ చేస్తే ఉపయోగం లేదు. ఇప్పుడు ఏమవుతుంది, మీకు ఏ విధంగా చెప్తే నేను ఇప్పుడు మీరున్నారు ఫిజిక్స్లో మోస్ట్ అడ్వాన్స్డ్ టాపిక్ చెల్లగట్టు శ్రీకాంత్ గారికి చెప్పమంటే నేను కరెక్ట్గా 5 నుంచి 15 మినిట్స్లో చెప్పగలను. 5 మినిట్స్ 15 మినిట్స్లో చెప్పగలను. ఎలా చెప్పగలను అంటే శ్రీకాంత్ గారికి ఏం తెలుసు, ఎక్కడి నుంచి తెలుసు, శ్రీకాంత్ గారికి ఎక్కడి నుంచి తెలుసు అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. కానీ దట్ ఈజ్ వాట్ నోన్ ఎనాలజీ అంటారు. నోన్ ఎనాలజీ అంటే ఏంది, నోన్ నుంచి అన్నోన్కి తీసుకుపోవాలి టీచర్. నోన్ పాయింట్ నుంచి ఒక స్టూడెంట్కి ఎవ్రీ స్టూడెంట్ హ్యాజ్ ఎ నోన్ పాయింట్, ఎవ్రీ స్టూడెంట్ హ్యాజ్ ఎ నోన్ ఎనాలజీ. నేను మా పల్లెటూరు అయి ఉండొచ్చు, మా ఫాదరు వ్యవసాయం చేస్తూ ఉండొచ్చు, ఎద్దుల బండి మీద పోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఎద్దుల బండి మీద పోయేవాడికి మీరు జెట్ ప్లేన్ గురించి చెప్తే వాడికి ఏం అర్థం కాదు, వాడు అప్పుడప్పుడు ఆకాశంలో చూస్తారు కానీ ఏం అర్థం. సో ఎద్దుల బండి నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. సో ఆ విధంగా నోన్ ఎనాలజీ అంటే అన్నోన్ తీసుకుపోవడం అనేటువంటిది టీచర్ యొక్క గొప్ప ఎఫర్ట్. దాని మీద మనం ఫోకస్ చేయకుండా మిగిలిన అన్నీ ఫోకస్ చేస్తే కూడా మీరు చెప్పినట్టు రోట్ లెర్నింగ్ అవుద్ది. ఏమవుద్ది, ఇంకొకటి ఇవాళ మీ ద్వారా చెప్తున్నాను ఆల్ టీచర్స్కి, ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ దెమ్, అందుకని చెప్తున్నాను. బికాజ్ ఐ ఆల్సో సెడ్ ఎందుకు దేర్ ఇస్ ఏ బాధ లోపల ఉంది ఏది ఎడ్యుకేషన్ సిస్టంలో. దేర్ ఈజ్ అన్ 80-20 రూల్ విచ్ ఐఎమ్ టెలింగ్ ఫస్ట్ టైం త్రూ. వేళ మార్నింగ్ మీరు వస్తున్నప్పుడు కూడా నేను ఇదే ఆలోచించాను. 80-20 రూల్ని ఒకటి ఫాలో అప్ అని చేయాలి. వాట్ ఈస్ దట్ 80-20 రూల్? మామూలు పెరెటోస్ ప్రిన్సిపల్ అంటారు మామూలుగా. 80-20 రూల్ అని పెరెటోస్ ప్రిన్సిపల్ ఉంది, ఇట్స్ నాట్ మై రూల్. పెరెటోస్ ప్రిన్సిపల్ 80-20. టీచర్ కూడా 80-20 రూల్ ఫాలో అవ్వాలి. 80-20 రూల్. ఆ రూల్ ఏంటి చెప్పండి సార్. 80% ఆఫ్ ద టైమ్ టీచర్ షుడ్ ఫేస్ ది స్టూడెంట్.
80% ఆఫ్ ద టైం. 80% ఆఫ్ ద టైం వైల్ టీచింగ్ ఉపాధ్యాయుడు విద్యార్థి వైపు చూస్తూ చెప్పాలి. 20% ఆఫ్ ద టైం కావాలంటే బోర్డు వైపు తిరిగి మీరు రాసుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే క్రిటిసిజం ఏంటంటే, ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఐ డోంట్ వాంట్ నేమ్ ద స్టేట్ ఆల్సో, మొన్న ఒక మాట అన్నారు, చాలా పర్ఫెక్ట్గా అన్నమాట. మీరు తరగతులకు పాఠాలు చెప్పిపోతున్నారు అన్నాడు. ఆహా, అద్భుతం సార్. కొంచెం హార్ష్గా చెప్తే గోడలకు పాఠాలు చెప్పిపోతున్నారు మీరు, దాని అర్థం అది. కానీ ఐ అప్రిషియేటెడ్. కాకపోతే ఏంటంటే టీచర్స్ అంటే నాకున్న రెస్పెక్ట్ తోటి నేనేం చెప్తున్నానంటే, ప్రతి సంవత్సరం మీరు బోధించే విధానాన్ని మీరు మార్చుకోవాలి. దేర్ లైస్ యువర్ గ్రేట్నెస్. మీ నోబుల్ ప్రొఫెషను. మీరు కనపడినప్పుడు కాళ్ళకి ఎందుకు దండం పెడతాం? నాకు హెడ్ కానిస్టేబుల్ ట్రైన్ చేశాడు నేషనల్ పోలీస్ అకాడమీలో. మీకు హెడ్ కానిస్టేబుల్ ట్రైన్ చేశారు. ప్రతి ఒక్క మా అందరికి కూడా హెడ్ కానిస్టేబుల్స్ ట్రైన్ చేస్తారు. ఫస్ట్ డ్రిల్ ట్రైన్ చేశారు. అవును. వాసుదేవ్ సింగ్ గారు అని చెప్పాను. ఇప్పుడు కూడా ఆయన కనపడితే ఎందుకు మేము నమస్కారం పెడతాం? గురువు గారు అనేది. గురువుకు ఉన్నటువంటి ప్రత్యేక స్థానం సమాజంలో, గురుస్థానం అటువంటి. సో నేను అనేది ఏంటంటే, ఇప్పుడు కూడా ఆ స్థానాన్ని బదిలిపరుచుకోవాలి, మనం ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే నిరంతర శ్రమ అనేది నాకు నా జీవితంలో ఒక భాగం కావాలి. మీరు అందుకనే ఐ కీప్ రీడింగ్ ఈవెన్ టుడే మినిమం 5 hours చదువుతాను. సో 80-20 రూల్ ఏంటంటే, కమింగ్ బ్యాక్, ఇట్స్ అపీల్ ఫ్రమ్ మై సైడ్ త్రూ తెలుగు రాజ్యం టు ఆల్ ది టీచర్స్ ఇన్ ద స్టేట్, ఇన్ ద కంట్రీ అండ్ ఇన్ ద వరల్డ్. 80% ఆఫ్ ద టైమ్ you look at the student and then teach. Don't look towards a board. కంప్లీట్గా రాసేసి వెనకపోయి నా పీరియడ్ అయిపోయిందంటే మాత్రం దట్ ఇట్స్ నాట్ కరెక్ట్. ఆ చూడటంలో అడ్వాంటేజ్ ఏంటో తెలుసా మీకు? ఇంటరాక్టివ్ టీచింగ్, కనెక్టివిటీ. ఇంటరాక్టివ్. మీరు ఒక పాయింట్ చెప్పారు. ఇప్పుడు ఏం చెప్పాను బాబు అని అంటే 50 మందిలో 10 మందే లేస్తారు, మిగిలిన 40 మంది సైలెంట్గా ఉంటారు. వాడు వినకపోవడం, లేకపోతే ఆఫ్ ఉంటాడు. లేపడం, తమ్ముడు లే బాబు లేమ్మా, ఏం చేయాలి, ఏం చెప్పాను చెప్పానంట. వాడు హెస్టేట్ ఫీల్ అవుతాడు. బోర్డు వైపు తిరిగితే మీరు ఎప్పుడు మాట్లాడతారు? అందుకని బ్యూటిఫుల్ ఫ్రేజ్ ఉంది ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో. నేను ఐ రీడ్ లాట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్టికల్స్ కూడా చూద్దాం. డోంట్ బీ ఏ సెయింట్ ఆన్ ద స్టేజ్, డోంట్ బీ ఏ సెయింట్ ఆన్ ద స్టేజ్, బీ ఏ గైడ్ ఆన్ యువర్ సైడ్. ఒక స్టేజ్ మీద నిలబడి ఒక పెద్ద ఆయన, మీకు తెలుసు కదా సెయింట్ కరెక్ట్ అంటే, అలా మాట్లాడితే ప్రయోజనం వాళ్ళు ఏదో ఆ టైప్లో మాట్లాడితే కుదరదు. ఇవి ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా కాదు. ఇట్స్ అ నోబుల్ ప్రొఫెషన్, లెట్స్ వర్క్ ఇట్ అవుట్. అద్భుతం సార్. నాకు బాగా గుర్తున్నంతలో, మీరు డీజీపీగా ఉన్నప్పుడు నేను వచ్చి మిమ్మల్ని సందర్శించడం జరిగింది. ఆ సమయంలో కూడా మీరు తీరిక దొరికితే పుస్తక పఠనానికి మీరు చాలా ప్రాధాన్యతనిచ్చేవారు. ఆ తర్వాత మీరు పోర్ట్ సీఈఓగా ఉన్నప్పుడు, నేను అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినప్పుడు కూడా మీరు పుస్తకం చదువుకుంటూనే కనపడ్డారు ఇందాక మాటల మధ్యలో. మీ గురించి ఒక రియల్ హీరో అని ఒక ప్రత్యేక సంచిక, ఒకటి అభినందన సంచిక లాగా మొత్తం మీ గురించి నేను చదివి తెలుసుకున్నది ఆ పుస్తకం చదివే. ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు మీరు, ఒక ఉన్నత స్థాయికి ఎదిగారు. మీ నాన్నగారి గురించి ఇందాక మీరు మాటలు, ఆయన టీచర్ అని చెప్పుకొచ్చారు మీరు. ఆయన ప్రభావం మీ మీద ఎంత ఉంది? చాలా. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ స్థితిలో ఉన్నా అంటే నాన్నగారు, అమ్మగారు. ప్రధానంగా మా నాన్నగారికి ఒక చిన్న సమస్య ఉండేది. 4 పిల్లలు, మీరు సంతానం, నేను చివరివాడిని. పైన 3 కూడా అనుకున్నంత రీతిలో ఎడ్యుకేషన్ సక్సెస్ కాలేదు. ఆయనకి చాలా బాధ వేసింది. ఆయన 5th క్లాస్ వరకు టీచ్ చేసేవారు. నేను జనరల్గా క్లాస్లో ఫస్ట్ సెకండ్ ఉండేవాడిని. ఆయన, మా ఫాదర్ చెప్పిన ఇప్పుడు గుర్తు, సోషల్లో చెప్పినటువంటి ఇప్పుడు గుర్తు. మా టీచర్ ఎల్లమ్మ వేరమ్మ ఉండేది, ఆమె చెప్పింది కూడా గుర్తు నాకు. ఎప్పుడైతే సరిగా చదవట్లేదో ఈ వాతావరణంలో పిల్లలు చదవట్లేదని చెప్పి నన్ను దూరంగా ఉన్నటువంటి ప్రాంతాలకు వేశారు. మిమ్మల్ని పీవీఆర్ హై స్కూల్, పీస్పాటి వెంకటరంగయ్య హై స్కూల్కి చాలా దూరం, మిర్యాలపాలెం నుంచి అక్కడ దాదాపు 2 కిలోమీటర్లు పర్ డే నడవాలి. అంటే పోవడానికి 2 కిలోమీటర్లు, రావడానికి స్కూల్కి. సో వేశారు. దట్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్. ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను చెప్పిన ఇందాక రామకృష్ణరావు గారు టీచర్ కానీ, బాలకృష్ణమూర్తి గారు కానీ, వాళ్ళందరూ అక్కడ అదే గ్రేట్. అంటే అసలు వాళ్ళు ఆ ప్రొఫెషన్ని ఒక డెడికేటెడ్గా సర్వ్ చేశారు టీచర్గా. మా ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ. సార్, విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు రావాలా, లేకపోతే అవి దశల వారీగా మార్పులు రావాలా? అసలు రావాలంటే ఏం చేయాలి? ఎవరు ఈ చర్యలు తీసుకోవాలి? అసలు ఎక్కడ ప్రారంభించాలి సార్? అంటే ఏం లేదండి, నేను ఐఎమ్ రీడింగ్ ఎ బుక్ కాల్డ్ రీడైరెక్ట్. టైటిల్ ఆఫ్ ద బుక్ ఈజ్ రీడైరెక్ట్. అందులో ఫస్ట్ చాప్టర్ సార్, స్మాల్ ఎడిట్ లాస్టింగ్ చేంజెస్. చిన్న మార్పులు చేయండి, సుదీర్ఘమైనటువంటి ఇది వస్తాయని. ఇక్కడ కూడా అంతే. టీచర్ మీద ఫోకస్ చేయండి, టీచర్ ట్రైనింగ్ మీద ఫోకస్ చేయండి, రిక్వెస్ట్ దెమ్. ఇప్పుడు ఒక స్కూల్లో 17%, 18% పాస్ అవుతున్నారు అని అంటే
80% పైన ఫెయిల్ అవుతున్నారు అని అంటే ఐఎమ్ ఎట్ షాక్ టు అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్. సో నేనున్నాను, క్లాస్లోకి వచ్చాను. నా 80-20 రూల్ కాదు నాకు, నా 100-0 రూల్ నాది. నేను అటు బోర్డు వైపు తిరుగుతాను, క్లాస్లో వెళ్ళిపోతాను. సో టీచర్ ట్రైనింగ్ మీద ఫోకస్ చేసి వీలైతే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ వాట్ ఎవర్, ఇప్పుడు మీరు అంతకుముందు బైజూస్ అని ఏదో ఇచ్చారు, ల్యాబ్స్ ఇచ్చారు, ఇప్పుడు అవి తీసేశారు, రకరకాల. ఇప్పుడు ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఉంటే బాగుంటుంది. కానీ మీకు బ్లాక్ బోర్డ్ ఇచ్చి చాక్ పీసులు ఇవ్వకపోయినా, చాక్ పీసులు ఇచ్చి బ్లాక్ బోర్డ్ ఇవ్వకపోయినా ప్రయోజనం లేదు దాని మనం. సో ఇప్పటికీ కూడా ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో చంద్రంపాలెం అనే ఒక ప్లేస్ ఉంది, ఒక జడ్పీ హై స్కూల్ ఉంది, 2000 మంది ఉంటారట. 2000 మంది స్టూడెంట్స్, 2000 మంది. మొన్న విజిట్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి గౌరవ మంత్రి గారు లోకేష్ బాబు గారు కూడా విజిట్ చేశారు. ఎందుకు పోయారు ఆ స్కూల్కి? ఆ స్కూల్ ప్రత్యేకత ఏంటి? ఆ స్కూల్ అడ్మిషను కార్పొరేట్ కాలేజ్ అడ్మిషన్ కన్నా కష్టం అందులో. ఎస్, మీరు నెక్స్ట్ టైం ఎక్కడైనా పోయినప్పుడు దాన్ని కవర్ చేయండి ఆ స్కూల్ని. తప్పకుండా. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఐ వాంటెడ్ టు గో అండ్ కంట్రిబ్యూట్ మై స్మాల్ టు దట్ స్కూల్. ఎందుకు అని అంటే ఆ టీచర్స్ ఏం చేస్తున్నారు అక్కడ, వాట్ ఈస్ దట్ సంథింగ్ అంటే నాట్ పెద్ద డిఫికల్ట్ కాదు. మిగిలిన వాళ్ళు ఎమ్యులేట్ చేయడంలోనే ప్రాబ్లం వస్తుంది. ఎన్ని మార్పులు చేస్తున్నారు చూడండి. సడన్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అని పెట్టి 3-4-5 తరగతులు తీసేసామని చెప్పారు. మీరు పల్లెటూరులో ఉన్నారు, మీ పిల్లలు ఇంటి దగ్గర ఉన్న స్కూల్లో చదువుకుంటే సంతోషమా, లేకపోతే 5-6 కిలోమీటర్లు పోతే కరెక్టా? ఇంటి దగ్గర ఉన్న స్కూల్ అని అనుకుంటారు. వీఆర్ మేకింగ్ థింగ్స్ డిఫికల్ట్. ఎవ్రీ నవ్ అండ్ దెన్ వీఆర్ ట్యాంపరింగ్ విత్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఇవాళ చేసామంటే ఇంకో 10 సంవత్సరాలు ఎలా ఉంటుందని చెప్పండి మీరు. దెన్ సెకండ్ పాయింట్, ఒకటి టీచర్ ట్రైనింగ్ గురించి. సెకండ్ పాయింట్ కరికులం అండి. కరికులం డిజైన్ అంటే పాఠ్య ప్రణాళిక. ఏమ రైట్? తెలుగు రైట్. పాఠ్య ప్రణాళిక దాంట్లో మంచి స్టాండర్డ్ పాఠ్య ప్రణాళిక, స్టాండర్డ్ కరికులం వదిలేసేసి మన ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు నెసెసిటీ, రాడికల్గా చెప్తున్నాను, ఐ మే బి ఎక్స్క్యూజ్డ్ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఈజ్ ఇట్ నెసెసరీ స్టేట్ గవర్నమెంట్ షుడ్ పబ్లిష్ టెక్స్ట్ బుక్స్? అంతకన్నా మంచి కంటెంట్ ఉన్న టెక్స్ట్ బుక్స్ ఇంటర్నేషనల్గా దొరుకుతున్నాయి. యాజ్ ఇట్ ఈస్గా కట్ అండ్ పేస్ట్ చేసుకోవచ్చు, లేదా అడాప్ట్ చేసుకోవచ్చు. ఇవాళ మొన్ననే పేపర్లో చూశాను, 10th క్లాస్ పరీక్షలకి మాకు స్టడీ మెటీరియల్ ఇవ్వలేదు, అందుకని మేము ఇబ్బంది పడుతున్నాం, కృష్ణా జిల్లా జడ్పీ ప్రింట్ ఇవ్వలేదని. ఐ డోంట్ నో. సంవత్సరం కాలం పాటు ఏం చేశారు మీరు? సంవత్సరం కాలం పాటు జూలైలోనే ఎప్పుడు క్లాసులు స్టార్ట్ అయ్యాయి కదా, February 17 నుంచి ఎప్పటి నుంచో 10th పరీక్షలు అని చెప్పారు. వాట్స్ హ్యాపెనింగ్ అంటే 8 నెలలు లేనిది మళ్ళీ కొత్త మెటీరియల్ ఇస్తే మీరు చదువుతారా? మీరు చెప్పిన రోట్ లెర్నింగ్ వస్తున్నా మళ్ళీ మన బ్యాక్. ఎలా ఉండాలి? ఏ ప్రశ్న ఇచ్చినా ఈ సిద్ధాంతాల ప్రకారం నేను ఆన్సర్ చేయగలిగి ఉండాలి అనేటట్టు ఉండాలి. కానీ ఈ ప్రశ్న ఇస్తేనే సమాధానం చెప్తాం, ఈ ప్రశ్నకి పొల్లు అటు ఇటు మారినాగా నేను చేయను అనే పరిస్థితికి వచ్చింది అనుకోండి, దాన్ని ఇట్స్ నాట్ లెర్నింగ్, ఇట్స్ రోట్ లెర్నింగ్. బట్టి వచ్చి అక్కడ వాళ్ళు దాన్ని అప్పచెప్పేసి వెళ్ళిపోవడం. దానివల్ల ఏమవుతారు? వెన్ యూ గో అప్ హై ఇన్ ద లేడర్, జ్ఞానం అనేది ఉండదు కదా, దాహం ఇంకా లేదు కదా. సరే, దట్స్ వాట్ ఐఎమ్ సర్ప్రైజ్. అంటే ఐ టీచ్ ఎ బాయ్ ఫిజిక్స్ చెప్తాను ఇప్పుడు కూడా. 8 lakhs ఛార్జ్ చేస్తున్నారు ఒక ఇంటర్నేషనల్ స్కూల్, 8 lakhs per year హైదరాబాద్లో. కరెక్ట్గా 6 నెలల్లో 10 నుంచి 20 ఫిజిక్స్ క్లాసులు కూడా చెప్పలేదు. ఎస్ సార్, ఐఎమ్ నాట్ జోకింగ్. నేను ఇప్పుడు ఒక్క తల్లిదండ్రులకు ఇప్పుడు చెప్తాను, మీ ద్వారా చెప్తాను. ఇన్ఫాక్ట్ ఎడ్యుకేషన్, ఐ ఈవెన్ వాంట్ మేక్ ఏ ఫ్రీ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సర్వీసెస్. ఇప్పుడు మీ అబ్బాయి చదువుతున్నాడండి, స్కూల్కి పోయి వచ్చాడండి, మీరు ఎంఏ ఇంగ్లీష్లో ఫస్ట్ పాస్ అవ్వాల్సిన ఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు క్లాసులో ఏం చెప్పారని నోట్స్లు తీసి చెక్ చేసే స్తోమత కూడా లేకపోతే మీరు తల్లిదండ్రులుగా మీ బాధ్యత మీరు చేయట్లేదు అంతే. ఐఎమ్ అపీలింగ్ టు ఆల్ ది ప్రేక్షకులు, తెలుగు రాజ్యం, మీ పిల్లవాడు స్కూల్ నుంచి రాగానే ఒకటి నేర్పించండి. క్లాస్ ఓపెన్గా క్లాస్ చెప్పగానే డేట్ వేయమని చెప్పండి, ఏ సబ్జెక్ట్ చెప్తున్నారో చెప్పని చెప్పండి, ఈ 2 రాయమని చెప్పండి చాలు. అది కూడా లేకపోతే, అది కూడా చేత కాకపోతే, పిల్లవాడికి చేత కాకుండా మనం చేస్తే ఏం నేర్పిస్తున్నాం పిల్లలకి మనం? 6 to 8 months టైంలో, 6 months టైం అనుకోండి, 8 months కూడా కాదు, 10 నుంచి 11 క్లాసులు చెప్పాడండి. 8 lakhs per annum వాళ్ళ ఫీజు. దీనికి తోడు కాబట్టి మేము పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ కాబట్టి ఏంటంటే ఒక పీపీటీ, ఒక 60-70 పీపీటీలు స్టాండర్డ్గా ప్రపంచం మొత్తం వాళ్ళు తయారు చేసిన అదే ఉంటుందో అది వెరీ సాడ్. సో నేను అనేది చాలా చిన్న మార్పులతోటి చాలా చేయొచ్చు. తల్లిదండ్రులు చేయాల్సింది ఏంటి? బాబు రాగానే పొద్దున్నే మంచి స్వీటో లేకపోతే ఏదో తయారు చేసిన
టిఫిన్ ఏదో పెడుతూ నాయన నీ నోట్బుక్స్ అన్నీ ఇవాళ ఏం చెప్పాడు ఒక్కొక్క నోట్బుక్లో టైం టేబుల్ ప్రకారం చూసుకోవచ్చు కదా. ఈవేళ టైం టేబుల్లో 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 3 సబ్జెక్ట్స్ నోట్స్ తీ. ఈవేళ తెలుసా ఇంకో సంగతి మీకు, కార్పొరేట్ హై స్కూల్స్లో నోట్బుక్స్ ఇంటికి ఇవ్వట్లేదు తెలుసా మీకు? అవును, ఈ మా స్కూల్లోనే అక్కడే పెట్టేసుకుంటున్నారు. నేను ఫేస్ చేశాను మా అమ్మాయిది సేమ్. సో ఏంటి, మేము దయాదాక్షల మీద డిపెండ్ అవ్వాలి. మీరు ఎప్పుడు ఫ్రైడే నాడు ఎప్పుడు ఇస్తారు, మేము అప్పుడు చూసుకుంటాం. నేను చెక్ చేద్దామంటే లేవు. సో అందుకని ఇప్పుడు కూడా నేను అనేది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి టీచర్స్ వెల్ క్వాలిఫైడ్ అండ్ వెల్ పెయిడ్ ఆల్సో. ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. వాళ్ళు చాలా పాత రోజుల్లో పోలిస్తే చాలా కంఫర్టబుల్ ఉన్నారు. అంత సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు. లిటిల్ చేంజ్, లెట్ us హ్యావ్ ఎ కాంపిటీషన్ అమాంగ్ దెమ్సెల్వ్స్. చంద్రంపాలెం లాంటి స్కూల్ లేదు, ఎ స్కూల్ ఈస్ డూయింగ్ ఎక్సీడింగ్లీ గుడ్. వాట్ ఆర్ ద ప్రాక్టీసెస్ దే ఆర్ డూయింగ్? లెట్స్ ఎమ్యులేట్, కాపీ అండ్ ఇంప్లిమెంట్ చేసి మిగతా స్కూల్స్ ఇంప్లిమెంట్ చేసి అసలు టీచర్ మోడల్ని అంతే అంతే. నేను చెప్పినట్టు 50 మంది బెస్ట్ టీచర్స్ ఉన్నప్పుడు ఒక సోషల్లో ఒక 10 మంది ఉంటారు, సైన్స్లో 10 మంది ఉంటారు, మ్యాథ్స్లో 10 మంది ఉంటారు. వాట్ ఆర్ ద బెస్ట్ ప్రాక్టీసెస్? ఒక 1 minute వీడియో లాంటిది మీలాంటి వాళ్ళు చొరవ తీసుకుని ఒక 1 minute వీడియోలు చేశారనుకోండి, ఆ వీడియో కనుక డిస్ప్లే చేస్తే దిస్ ఇస్ ద థింగ్. కష్టమైన సబ్జెక్ట్ ఏది కష్టం కాదండి, ఏది కష్టం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంట్రెస్టింగ్గా చెప్పాలంటే భూమి యొక్క చుట్టుకొలత BC 235లో కనిపెడతారు. మెజర్ చేస్తాడు, కనిపెట్టబడింది. మెజర్ చేస్తాడు, నిజంగా మెజర్ చేస్తాడు ఒక చిన్న టెక్నిక్ ఉపయోగించి. చిన్న టెక్నికే, చాలా ఇంట్రెస్టింగ్ టెక్నిక్ కూడా. కొలంబస్ తర్వాత భూమి చుట్టూ ఆయన ప్రయాణం చేద్దాం అనుకున్నప్పుడు దాన్ని మానేసి వేరే చుట్టుకొలత తీసుకొని పోతాడు. ఆయన చైనాకి పోదాం అనుకొని అల్టిమేట్గా వెస్ట్ ఇండీస్కి వెళ్తాడు. తప్పు మెజర్ తీసుకోవడం వలన ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పాలంటే కొలంబస్ గురించి అందరూ తెలుసు. ఏ అంశాన్నైనా ఇంట్రెస్టింగ్గా చరిత్రతో ముడిపరిచి కలిపి చెప్తే చాలా అందంగా ఉంటుంది. ట్రాజడీ ఏంటంటే మన టీచింగ్లో, మన పాఠ్య ప్రణాళికల్లో ఏ విధంగా ఒక సబ్జెక్ట్ డెవలప్ అయింది, చారిత్రాత్మకమైనటువంటి అంశాలు ఏమున్నాయి అనేటువంటిది కలపట్ల. క్వశ్చన్ ఆన్సర్ ఇది మీరు టెక్స్ట్ బుక్స్లో పెడితే నడదు. ఈ క్రింది 5 ప్రశ్నలకు సరైన సమాధానం అంతే, అదే వస్తుంది. నేను క్లాస్ రూమ్లోకి వచ్చి బోర్డు వైపు తిరిగిదను, వెనక్కి తిరగను, అదే వస్తుంది. సార్ 10th క్లాస్ వరకు 6 సబ్జెక్టులు ఉంటాయి. ఈ 6 సబ్జెక్టులు ఖచ్చితంగా అందరూ చదువుకొని తీరాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే బేసిక్ ఇన్ఫో, బేసిక్ నాలెడ్జ్ అన్నది అవసరం కాబట్టి. అయితే 10th క్లాస్ వరకు కొంతమంది స్టూడెంట్స్ కొన్ని సబ్జెక్టులు అంటే ఇష్టాన్ని చూపిస్తున్నారు, కొన్ని సబ్జెక్టులు అనేటప్పటికి భయపడిపోతారు. ఇది ఎందుకు జరుగుతుంది సార్ వాస్తవం? అంటే బేసికల్ భయం అనేటువంటిది సబ్జెక్ట్కి ఎందుకు వస్తుంది చెప్పుకుంటే చెప్తాను. చెప్పండి సార్, అవసరం కూడా. భయం అనేది ఎందుకు వస్తుంది అంటే మీరు దాన్ని ఎప్పుడైతే మాస్టర్ చేయరో భయం వస్తుంది మీకు, అంతే సింపుల్. మాస్టర్ చేశారనుకోండి ఎందుకు భయం ఏర్పడుతుంది? భయం ఏర్పడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిజిక్స్ చెప్తుంటాను పిల్లలకు కానీ వాళ్ళకి కానీ ఎవరికైనా చెప్తాను. కౌంటర్ ఇంట్యూటివ్ సబ్జెక్ట్ అంటారు ఫిజిక్స్ని. కౌంటర్ ఇంట్యూషన్ అంటే ఏంటంటే మీరు ఏదైతే మనసులో మైండ్తో ఆలోచిస్తారో దానికి కౌంటర్గా రన్ అవుతుంది. అది కాదు, వేరే లా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మీరు చెప్పాలంటే బాయిలింగ్ ఈజ్ కూలింగ్ అన్నా అనుకోండి, బాయిలింగ్ ఈజ్ కూలింగ్ అన్నా అనుకోండి, మీరు నమ్మరు. బాయిలింగ్ని కూలింగ్ అంటాడు ఏంటి సంవత్సరం అని మీరు అంటారు. బట్ ట్రూత్ ఇస్ దట్ బాయిలింగ్ ఈజ్ కూలింగ్. ఎలా అనేది ఇప్పుడు చెప్పాం కానీ తర్వాత చెప్తాను. అది అలా సబ్జెక్ట్ కౌంటర్ ఇంటూ సబ్జెక్ట్. దానివల్ల ఏమవుతుంది, భయపడతారు సబ్జెక్ట్. ఓహో ఇది కావాలని చెప్పి ఒక సమస్యను మీరు సాల్వ్ చేయలేనంత మాత్రాన అది మీరు ఓడిపోయారని కాదు, అది దాని మీద మానసికంగా మీరు సమయం గడపట్లేదు అంతే. ఒక సబ్జెక్ట్ మీద మాస్టర్ చేయాలి అంటే పట్టుదల, సమయం 2 ఉండాలి అంతే. సో ఎప్పుడైతే వెనకాల పడిపోతున్నాడో ఆ సబ్జెక్ట్లో భయం అనేది ఏర్పడుతుంది. నాకు మార్కులు రావు, నాకు అర్థం కావటం లేదు అంటాడే కానీ టీచర్ కానీ తల్లిదండ్రులు కానీ ఏం అర్థం కావట్లేదు చెప్పని అడగండి. నీకు అర్థం కాని విషయం ఏంటో చెప్పు అని అడగండి. వాడి విషయం చెప్పడానికి కూడా తెలియదు వాడికి, ఆ పిల్లాడికి. హౌ టు ఎక్స్ప్రెస్. ఇప్పుడు గణితంలోనో ఇంకో దాంట్లో ఏమని చెప్పేవాళ్ళు, మేము కాంపోజిట్ మ్యాథ్స్ తీసుకుంటున్నప్పుడు ఆల్జిబ్రా అంటే గుండె గాబరా అని చెప్పేవాళ్ళు. అనవసరంగా భయపెట్టాం కదా. భయపెట్టడమే సార్. పుస్తకం కూడా వచ్చింది, ఆల్జిబ్రా గుండె గాబరా అని పుస్తకం. అంటే ఎందుకు చెప్తున్నారంటే ఇవన్నీ. సో మన వాళ్ళు ఏం చేస్తున్నామంటే లేనిపోయిన భయాలు సృష్టించడం ఒకటి. రెండోది, ఒక సబ్జెక్ట్ అంటే ఇందాక అడిగిన మీరు ప్రశ్నకి భయపడుతున్నాడు అంటే దాని మీద మాస్టర్ చేయలేకపోతున్నాడు.
మాస్టర్ ఎప్పుడు చేస్తాడంటే సాధన చేసినప్పుడే మాస్టర్ చేస్తాడు. ప్రాక్టీస్. ఎస్, సాధన చేసినప్పుడే. ప్రాక్టీస్ అంటే ఇంకోటి కూడా, ఒక సమస్య నేను కూడా ఇప్పుడు చదువుతున్నప్పుడు ఒక కాంప్లికేటెడ్ క్వశ్చన్ వస్తుంది, దాన్ని ఎక్కడైనా నేను తప్పుగా ఆన్సర్ చేయగలిగితే వెంటనే రౌండ్ అప్ చేసుకొని నేనేం చేస్తానంటే ఎక్కడో కేర్లెస్నెస్ వల్ల లేకపోతే కాన్సెప్ట్ ఆఫ్ దాని మీద ఇప్పుడు ఇవాళ నాకు ఏదైనా కావాలనుకుంటే మిమ్మల్ని కాదు 100 మందిని అడిగితే చెప్తాను, నాకు చెప్తాను కనీసం ఆ పని చేయొచ్చు కదా సార్, ఎందుకు అర్థం కావట్లేదు నాకు ఇది. ఇప్పుడు మనం 2x2 4 చెప్తాం, 3x3 9 చెప్తాం, 3x4 12 అని చెప్తాం. కానీ ఆల్జీబ్రాకి వచ్చాక ఏముంటుంది, -*-++ అని చెప్తారు. చెప్తున్నా -*-+. ఇమీడియట్గా ఏమవుద్ది మనకి, ఇమీడియట్గా ఏమవుద్ది, రెండును ఒక నెంబర్తో పెంచాలి, కానీ ఒక సైన్ ఇంకో సైన్తో పెంచేదేంటి అని స్ట్రైక్ అవుతుంది. స్ట్రైక్ అయిపోతుంది. నెంబర్ థియరీ నుంచి నెమ్మదిగా వాట్ ఈజ్ మైనస్, వాట్ ఈజ్ ప్లస్, కొన్ని ప్రాపర్టీస్ అవన్నీ చెప్పుకుంటూ రాలేదు, కొంచెం రిగరస్ మ్యాథమెటిక్స్. కానీ భయపడాల్సిన అవసరం లేదుగా. ఆ భయాన్ని ఎవరు సృష్టిస్తున్నారు అంటే టీచర్సు, తల్లిదండ్రులు. వీటికి ఓడిపోయిన వాడు ఎవరు అంటే విద్యార్థి. ఫైనల్గా ఓడిపోయేది విద్యార్థి. దట్స్ ద రీజన్ వై ఐఎమ్ టెలింగ్ యూ, యూ నేమ్ ద సబ్జెక్ట్. ఐ కెన్ టీచ్ టు ఏ స్టూడెంట్, సునాయాసంగా అర్థమయ్యేటట్టు చెప్పు. దట్స్ వాట్ ఫిన్మాన్ టెక్నిక్ ఆఫ్ లెర్నింగ్ అంటే. రిచర్డ్ ఫిన్మాన్ ఈజ్ ద నోబెల్ లారెట్. ఒక లేమ్యాన్కి చెప్పాలి మనం అర్థమయ్యేటట్టు, వాడికి అర్థమయ్యేటట్టు చెప్పలేకపోతే నాకు అర్థం కానట్టు లెక్క అని చెప్పాడు అంతే. అబ్బా, అద్భుతం సార్. ఫిన్మాన్ టెక్నిక్ ఆఫ్ టీచింగ్ అని మీరు గూగుల్ కొట్టండి వచ్చేస్తుంది. ఫిన్మాన్ టెక్నిక్ ఆఫ్ లెర్నింగ్. ఆల్ పేరెంట్స్కి త్రూ యూ ఐఎమ్ అపీలింగ్, ఫిన్మాన్ టెక్నిక్ ఆఫ్ టీచింగ్. ఒక్క పామరుడికి నేను చెప్పలేకపోతే అర్థమయ్యేటట్టు నాకు అర్థం కానట్టు లెక్క అన్నాడు. దట్స్ ఎగ్జాక్ట్లీ దట్ యూ కెన్ బ్రింగ్ డౌన్, దట్స్ కాల్డ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అంటారు. మీకు పాయింట్ చెప్పిన అర్థం కాలేదు. ఏం చెప్తే శ్రీకాంత్ గారికి అర్థం అవుతుంది, కిందకి దిగాలి ఒక మెట్టు, అప్పటికి అర్థం కాదు, ఇంకా ఒక మెట్టు కింద దిగాలి, ఇంకా ఎక్కడి దాకా దిగాలి, శ్రీకాంత్ గారికి ఏది తెలుసో అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. దట్స్ కాల్డ్ నోన్ ఎనాలిసిస్. అక్కడి నుంచి అన్నోన్కి ఒక సీక్వెన్షియల్ స్టెప్స్ ద్వారా వెళ్ళిపోవాలి. దట్స్ వై ఇట్స్ కాల్డ్, నా రీసెర్చ్లో, నా పరిశోధనలో, లెర్నింగ్ ఈజ్ ఆల్వేస్ సీక్వెన్షియల్. లెర్నింగ్ ఈజ్ ఆల్వేస్ సీక్వెన్షియల్. సీక్వెన్స్ జంప్ అయినప్పుడు కొంతమంది అర్థం చేసుకుంటారు, కానీ అందరూ అర్థం చేసుకోలేరు. అక్కడే స్టూడెంట్ మధ్య గ్యాప్ రావడానికి కారణం. స్టూడెంట్కి మధ్య గ్యాప్ రావడానికి కారణం సంబడీ కెన్ ఎఫర్డ్ దట్ జంప్. పర్లేదు అర్థమైందిలే, నాకు అంత ముందు చేశాను కదా అని. ఇంకొకటికి ఏంటి, ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ అలా పోతేనే అర్థం అవుతున్నాడు. ఆ సీక్వెన్షియల్కి పోతేనే అర్థం అవుతుంది. దట్ ఈజ్ వై స్టూడెంట్స్, టీచర్స్కి ఒక అపీల్ ఏంటంటే, బ్రేక్ ది టీచింగ్ ఇంటూ యాజ్ మెనీ స్మాల్ స్టెప్స్ యాజ్ పాసిబుల్. అద్భుతం సార్. సార్ ఇప్పుడు మళ్ళీ మనం పాఠశాలల దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు ర్యాంక్స్ వచ్చినప్పుడు చూస్తుంటే, సరే 1, 1, 2, 2 అటువంటి విద్యా సంస్థలను కాసేపు పక్కన పెడితే, ఎక్కువ మంది ర్యాంక్ హోల్డర్స్ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వస్తున్నది మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి సార్. ఏది లెక్కలు తీసుకుని చూస్తే ఏం జరుగుతుంది అసలు? నాకు క్వశ్చన్, నాకు మీరు కార్పొరేట్ నుంచి వస్తుందంటారా? కార్పొరేట్ నుంచి కాకుండా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఎక్కువ ర్యాంక్ హోల్డర్స్, గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఎక్కువ ర్యాంక్స్ వస్తున్నారు. ర్యాంక్ హోల్డర్స్ అక్కడి నుంచి వస్తున్నారు. 10th క్లాస్ వరకు మనం తీసుకొని చూస్తే ఈ డిఫరెన్స్ ఎలా? డిఫరెన్స్ ఎక్కడ ఉంది? నాకు ఎక్కువ ర్యాంక్ హోల్డర్స్ గవర్నమెంట్ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎక్కువ మంది వస్తున్నారు. కార్పొరేట్ నుంచి తక్కువ సంఖ్యలో వస్తున్నారు. 10th వరకు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఎక్కువ మంది వస్తున్నారు. వ్యత్యాసం ఎక్కడుంది? వ్యత్యాసం ఏముంది ఇక్కడ? దేంట్లో? కార్పొరేట్ స్కూల్స్లో ఎందుకు? కార్పొరేట్ స్కూల్స్ అనేది జనరల్గా ఏంటంటే, వాళ్ళు మీకు నచ్చినా నచ్చకపోయినా బిజినెస్ రన్నింగ్, దే ఆర్ రన్నింగ్ ఏ బిజినెస్. ఓకే, అదేదో నో ప్రాఫిట్ బిజినెస్ అంటారు, కానీ మరి అందరికి తెలిసి బ్రాండ్ అయిపోయింది. అది కూడా ఒక బ్రాండ్ అయిపోయింది. వాళ్ళేంటి, ఈవేళ నేను 8ంటికో 9ంటికో పిల్లవాడిని పంపిస్తే 3ంటికో 4ంటికో వదిలేసేయాలి. అలా కాదు, వాడిని ఇంకొక 2 గంటల నుంచి 3 గంటలు, అంటే బయటికి వస్తే వాడు ఇంటికి వస్తే వాడు నిద్రపోవడానికే, కానీ అంతా మా దగ్గరే అన్నట్టుగా చేస్తారు వాడు. ప్రాబ్లం ఏంటంటే, ఇందాక ఏదైతే టీచర్స్ గురించి మాట్లాడుకున్నాము, ఈ రోట్ లెర్నింగ్ గురించి. ఇప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి శ్రీకాంత్ గారు, ఒక విద్యార్థి ఏమన్నా ఒక సందేహం మనం అడిగాడు అని అంటే దాన్ని ఒక గాడ్ గివెన్ ఆపర్చునిటీ కింద కన్సిడర్ చేసి టీచర్ ఏ విధంగా చెప్తే వాడికి ఆనందిస్తాడనేది, ఆ ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది టీచర్కి ఉన్న గొప్ప వేవ్ లెంగ్త్. ఎస్, మీరు నమ్మరు, లాస్ట్ 6 months నుంచి ఐఎమ్ టీచింగ్ ఫిజిక్స్ టు ఏ బాయ్. వాడి ద్వారా నేను ఎంత నేర్చుకుంటున్నాను తెలుసా మీకు?
ఐ స్వేర్ ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. వాడి క్వశ్చన్స్ ద్వారా ఎంత మార్చుకుంటున్నానంటే నేను ఐ థాట్ లెట్ మీ టీచ్ నౌ ఫర్ సమ్ మోర్ టైమ్. అండ్ మీరు ఇంకొక ఆఫ్టర్ 6 months 1 year తర్వాత ఫిజిక్స్ అడిగారు అనుకోండి, నేను ఏ టెక్స్ట్ బుక్ రిఫర్ చేయాల్సిన అవసరం లేదు, ఆన్ ది స్పాట్ ఇచ్చేస్తాను మీకు ఆన్సర్. ఎలా ఇస్తాను మీకు అంటే ఒక లేమ్యాన్కి ఫిన్మ్యాన్ టెక్నిక్ ఆఫ్ టీచింగ్లో అలా మనం గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వస్తున్నారు అంటే మంచిదే. నేను ఐ థాట్ ద అదర్ వే రివర్స్ కోసం అనుకున్నాను కానీ బట్ ది పాయింట్ ఈజ్ క్లెయిమ్ ఎవరు చేస్తున్నారు? 1 అని ఎవరు క్లెయిమ్ చేస్తున్నారు? వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. ద పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు, చంద్రంపాలెం స్కూల్లో ఉన్నారు, సే ఫర్ ఎగ్జాంపుల్, బాగా చేస్తున్నారు శ్రీకాంత్ గారు అని తెలిస్తే మీ డీటెయిల్స్ తీసుకోవడానికి ఎన్ని కార్పొరేట్ కాలేజెస్ వస్తాయో మీరు చెక్ చేయండి ఒకసారి. వెంట పెడతారు. మీరు అడగకపోయినా మీ ఇంట్లో ఒక స్టడీ మెటీరియల్ ఇస్తారు. స్టడీ మెటీరియల్ మీరు తీసుకున్నారంటే వాళ్ళ దగ్గర చదివినట్టు లెక్క. శ్రీకాంత్ గారు చదనంపాలెం స్కూల్ నుంచి ఐఐటి నంబర్ 1 వచ్చిన క్లెయిమ్ మాది. సో దే మే నాట్ లైక్ మై స్టేట్మెంట్ బట్ దిస్ ఇస్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ కాలనీల దగ్గర నుంచి ఆ మొత్తం ఆ సిటీ కానీ ఆ టౌన్ కానీ ఫ్లెక్సీలు వెలుస్తాయి. ది మోర్ రీసెర్చ్ ఈజ్ ఆన్ హూ ఈస్ డూయింగ్ గుడ్ ఇన్ విచ్ స్కూల్. సో లెట్ us ఓన్ అప్. సార్, గత 5 సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి పరిశోధనలో మీకు చాలా ఆశ్చర్యం కలిగించినటువంటి ఇంకొన్ని సంగతులు ఏమైనా చెప్పగలరా తెలుగు రాజ్యం ప్రేక్షకులకి? అంటే నేను కొన్ని ఆర్టికల్స్ రాశాను, అందులో నుంచి ఒక పాట చెప్తాను. తప్పకుండా. ఈ సంవత్సరం నేను ఫిజిక్స్ టీచ్ చేశాను, వచ్చే సంవత్సరం కూడా టీచ్ చేస్తాను, ఆ తర్వాత కూడా చేస్తాను. 5 సంవత్సరాల తర్వాత కూడా 5 సంవత్సరాలు టీచ్ చేశాను అనుకోండి, ఈ సంవత్సరం టీచ్ చేసినట్టే 5వ సంవత్సరం కూడా టీచ్ చేస్తే నాలో ఏం పెద్ద మార్పు వచ్చినట్టు కాదు. అది మొనాటనీ. ఇది టీచర్ అనే యాజ్ ఐ సెడ్ నోబెల్ ప్రొఫెషన్ కాబట్టి ఎవ్రీ టైమ్ యూ టీచ్ ఏ సబ్జెక్ట్ యూ షుడ్ లెర్న్ మోర్. ఏం నేర్చుకోవాలి తెలిసిన? సబ్జెక్ట్ నేర్చుకోవాల్సిన అవసరం మీరు బోధించే విధానంలో మార్పుని తెచ్చుకోవాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇయర్ ఆఫ్టర్ ద ఇయర్ ఇఫ్ యూ డెలివర్ ద సేమ్ కంటెంట్ ఇన్ ద సేమ్ మేనర్, what's greatness of the teachers? So that is the reason why, though I am teaching for just last 6 months or so, meer nammaru, sometimes I get up at 3 in the morning 3కి లేచి ఆ కాన్సెప్ట్ని నేను మాస్టర్ చేసేంత వరకు, పొద్దున 5కి మాస్టర్ చేశాను అనుకోండి, లేచి అప్పటికప్పుడు నా కంప్యూటర్లో చేసుకుంటాను. బ్రాహ్మీ ముహూర్తానికంటే ముందు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైక్ ముందే ప్రాబ్లం ఉంటే, లేకపోతే హాయిగా పనుకుంటా అనుకోండి, అది వేరే సంగతి. ఇఫ్ ఐ కెనాట్ టీచ్ ప్రాపర్లీ, ఎందుకు సరిగా చెప్పలేకపోతాం అనేది. సో టీచర్ అనేట నిరంతర శ్రమ, నిరంతర పరిశోధన చేయకపోతే, శ్రమ పరిశోధన రెండు చేయాలి. మంచి 2 పదాలు దొరికినాయి మనకి, అద్భుతం. నిరంతర శ్రమ పరిశోధన చేయకపోతే ఆ బోధించే విధానంలో, దట్స్ కాల్డ్ బెటర్ పెడగోజీ అంటారు దాన్ని, ఏదో సంథింగ్ లెర్నింగ్ అవుట్కమ్స్లో చాలా. అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లలు చేయాల్సింది ఏంటంటే, కనీసం చేయాల్సినవి కూడా వాళ్ళు, ఐఎమ్ వెరీ సారీ టు సే, ఈరోజు నాన్న బాబు నీ నోట్స్ చేయమా అని చెప్పాలి. డేట్ వేసి ఏం చెప్పాడు, నువ్వు ఏం రాసావు చూపెట్టు. నిజంగా కూడా మంచి టీచర్ అనుకోండి, చాలామంది మంచి టీచర్స్ ఉన్నారు, ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ దమ్. ఖాళీగా ఉందనుకోండి మీ అబ్బాయి నోట్స్, ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి? మీకు చెప్పింది నేను చెప్పింది, ఐ హోప్ ఐ మేడ్ ఇట్ క్లియర్. అర్థమైంది. మంచి మాస్టర్ గారు బాగున్నారు, స్కూల్లో మంచిగా పాఠం చెప్పారు, కానీ మీ అబ్బాయి మాత్రం ఒట్టిగా తెల్లకాయితం నోట్స్ తీసుకొని వచ్చాడు. అర్థం లేదు, ఫాలో అవ్వట్లేదు. మినిమం మీ ధర్మం వాడు చేయట్లేదు కదా, అది ఎవరు చేయాలా? తల్లిదండ్రులు ఇంట్లో కూడా చేయాలి. అవును, నాట్ ఓన్లీ టీచర్, తల్లిదండ్రులు కూడా. 50 మందిని మానిటర్ చేయడం అంటే ఈజీ కాదు. దట్ ఇస్ ద రీజన్ వై కార్పొరేట్ కాలేజెస్కి గవర్నమెంట్ స్కూల్స్కి మేజర్ తేడా తెలుసా మీకు? సార్ కార్పొరేట్ కాలేజెస్లో టీచ్ చేయటమే కాకుండా క్లాస్ అసిస్టెంట్ అని ఒకరిని పెడుతున్నారు. టీచ్ చేసేవాళ్ళు టీచ్ చేస్తారు, ఈ క్లాస్ అసిస్టెంట్ ఏం చేస్తారంటే వాడు రాసుకుంటున్నాడా లేదా చెక్ చేయటం, డబల్ చెక్కింగ్. అది చెక్ చేయడం, లేదంటే వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం. అసలు చెప్పే వాళ్ళకన్నా కూడా ఈ అసిస్టెంట్లకి బాధ ఎక్కువైపోయింది. నాకు తెలిసిన కార్పొరేట్ కాలేజ్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఒక ఆయన, ఈ ప్లేస్ టెన్నిస్ విత్ మీ. సో అడుగుతుంటే దిస్ ఇస్ అదే గవర్నమెంట్ స్కూల్స్ వీ కెనాట్ ఎఫర్డ్, టీచర్ ఉంటారు. సో అందుకని ఏంటంటే ముందు టీచర్ మీ ద్వారా కూడా ఏం చేయాలంటే, టీచర్ ట్రైనింగ్కి ఈ తల్లిదండ్రులు చేయాల్సిన బాధ్యతలకి ఇవన్నీ కనుక మనం వాళ్ళు క్రోడీకరించి కనుక మనం చెప్పగలిగితే, నథింగ్ లైక్ దట్ వీ కెన్ మేక్ బిగ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ది సిస్టమ్. అంతేగాని
కాస్మెటిక్ చేంజెస్ చేయటం నాకు ఐఎమ్ నాట్ వెరీ ఇన్ కింద కూర్చొని చదువుకున్నాం కదా మనం అందరం. అంతే ఇప్పుడు కింద నాట్ ఏ బిగ్ డీల్. కింద కూర్చుని ఆ రోజుల్లో సినిమాకి భయం అంటే ఫ్లోర్ అంటే ఇసుక మీద కూర్చునే వాళ్ళం. ఇప్పుడు అంటే రకరకాలుగా వస్తున్నాయి కానీ చెప్తున్నా అసలు సారీ. అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయిన జనరేషన్స్ అన్నీ ఏంటంటే వాళ్ళకి ఆ డౌన్ టు ఎర్త్ అనేది వాళ్ళకి అర్థమైంది సార్ వాళ్ళకి. అంటే అర్థం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ విచ్ వి మిస్టేక్. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఆ అబ్బాయి 8 lakhs ఇచ్చి ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్నా దేర్ పేరెంట్స్ ఆర్ వెరీ గుడ్. దే డోంట్ గివ్ సెల్ ఫోన్ టు ద చిల్డ్రన్. ఎవరు సెల్ ఫోన్ ఇచ్చి స్కూల్కి పంపించడం అనేటువంటిది ఫస్ట్ మిస్టేక్ వీఆర్ డూయింగ్ ఇన్ అవర్ లైఫ్. ఐఎమ్ వరీడ్ ఫర్ అనదర్ థింగ్ ఆల్సో. చదువుకోలేక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఒక్క పక్కన బాధ కలిగిస్తుంటే, స్కూల్లో చదువుతున్నప్పుడే రేప్ కేసులు, ఈ పిల్లల్ని బాధించడం, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి తెలుసా? సోషల్ మీడియా. వీ డోంట్ నో వాట్ యు ఆర్ సీయింగ్ ఇన్ యువర్ సోషల్ మీడియా. సో సమ్వేర్ ది డిజిటైజేషన్ ఎంత మనల్ని అడ్వాన్స్ స్టేజ్కి తీసుకుపోయిందో, దట్ ఇస్ ద రీజన్ వై దేర్ డిబేట్ ఇన్ ద కంట్రీ. ఏంటిది? ఐటీని రెగ్యులేట్ చేయాలన్నా లేదా, రెగ్యులేట్ చేయకపోబట్టి మంచి ఆదాయం సంపాదించుకున్నాం, మనం సంపద పెరిగిందని చెప్తారు. సిమిలర్లీ సోషల్ మీడియా, హ్యావ్ వి రెగ్యులేటెడ్ సోషల్ మీడియా? వీ హ్యావ్ నాట్ రెగ్యులేటెడ్. దట్ ఈస్ ద రీజన్ వై ఈవేళ దేశం ఈ పరిస్థితిలో ఉంది. కారణం అంటే సోషల్ మీడియాని రెగ్యులేట్ చేయకపోవడం అండి. రెగ్యులేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ లాంటి కంట్రీలో వాట్సాప్లో మీరు కెనాట్ చేయలేరు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్రగ్సే తీసుకుందాం. స్కూల్స్లో డ్రగ్స్ అనేటువంటిది అంతకుముందు ఎవరైనా అడిగితే ఏముంది లేండి సార్ డ్రగ్స్ ఇవాళ రేపట్లో అంత కామన్ అయిపోయిందనే కామన్ స్థితికి తీసుకొచ్చారండి. ఎంత దౌర్భాగ్యం సార్, వెరీ సాడ్. సో అందుకని స్కూల్స్ పటిష్టంగా ఉండాలి, కంట్రోల్ ఉండాలి, ఎక్కడ కూడా ఏమీ ఉండకూడదు. సో సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు, డిఈఓస్ ఉన్నారు, ఆర్జేడీస్ ఉన్నారు, రీజనల్ జాయింట్ డైరెక్టర్స్ ఉన్నారు. మనం అందరం కలిసి చేయాల్సినటువంటి పరిస్థితి, మనందరి బాధ్యత ఉంది సార్. ఒకసారి ఆ విషయాల్లో నుంచి మన విషయాల్లోకి వస్తే, సాంబశివరావు గారు ఫలానా అని అందరికీ తెలుసు. డీజీపీగా చేశారు. డీజీపీగా చేసిన తర్వాత కూడా క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తారని 2 ఎన్నికల సందర్భంలో 19 కావచ్చు, 24 కావచ్చు, మీ పేరు బలంగా మీరు ఫలానా సామాజిక వర్గానికి చెందినవారుగా వినిపించింది. అయితే సంవత్సరానికి కొంతమందినైనా, అంటే ఒక డబుల్ డిజిట్ 10 మందినైనా సివిల్ సర్వెంట్స్గా చూసేటటువంటి అవకాశం ఈ సామాజిక వర్గంలో ఉందా? ఐ బిలీవ్ ఈ సామాజిక వర్గానికనే కాదు, ఏ సామాజిక వర్గానికైనా ఉంది. ఏ సామాజిక, నేను రాజాం ప్లేస్కి మా స్నేహితుడు మదన్ అని ఒక ఆయన ఉన్నారు. వాళ్ళ మదర్ పేరున అతను ఒక సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కూడా ఉంది బెంగళూరులో. లోలుగు మదన్. ఎస్ లైస్ కరెక్ట్. ఒక మంచి కార్యక్రమం చేపట్టారు ఆయన. ఎవరైతే సివిల్ సర్వీసెస్ కోసం ఇట్లా ప్రిపేర్ అవుతున్నారో నేను స్పాన్సర్ చేస్తాను, 1,00,000 కానీ 2 లక్షలు కానీ ఒక 20 మందికి స్పాన్సర్ చేస్తాను అని చెప్పాను. సో అసలు ఒక ఉన్నత స్థానానికి కానీ ఒక అనుకున్నటువంటి స్థితికి చేరుకోవడం కష్టం కానే కాదు. చెప్పాను కదా, ఎందుకంటే శ్రమ సాధన, దట్స్ ఇట్. కాకపోతే ఏంటంటే మనం మీరు నేను చేయగలిగింది ఏంటి అని అంటే గైడ్ చేయగలం. ఎలా గైడ్ చేయగలను? ఎలా చదవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నాను, అబ్బాయికి చెప్తాను ఈ విధంగా చెయ్యి, ఈ విధంగా చెయ్యి, ఇది మాత్రం మర్చిపోవద్దు ఎప్పుడు అని చెప్పి చెప్తూ ఉంటాను. ఎప్పుడైతే గురువు అనేటువంటి వాడు ఉండడో ఏమవుతుంది? స్ట్రే డైరెక్షన్లో వెళ్ళిపోతాం, ఏది పడితే అది. ఇప్పుడు న్యూస్ పేపర్ ఉంది, న్యూస్ పేపర్ ఉంటే సివిల్ సర్వెంట్స్కో ఏదో అపేర్ అవదలుచుకున్నవాడు సంపాదకీయం చదవాలన్నా, లేకపోతే పలాని రాజకీయ నాయకుడు పలాని రాజకీయాన్ని ఈ బూతులతో తిట్టాడని చదవాలన్నా? సంపాదకీయం చదవాలి. సంపాదకీయం చదివితే ఆ రోజు దేశం మొత్తం ఎట్లా ఉందో అసలు దాంట్లో ఉన్నంత రిచ్ మెటీరియల్, మీరు నన్ను తిట్టి నేను మిమ్మల్ని తిడితే అందులో మెటీరియల్ ఏముంది? బూతులు నేర్చుకుంటాం అని తప్ప ఇంకేం లేదు, అంతే కదా. సో ఇవాళ హిందూ కానీ, ఎకనామిక్ టైమ్స్ కానీ, ఫైనాన్షియల్ టైమ్స్ కానీ, ఈనాడు కానివ్వండి, సాక్షి కానివ్వండి, ఇంకోటి సంపాదకీయాలు చదువుతుంటే ఒక్క సెంటర్ పేజ్ చదవండి చెప్తాను, ఒక్క మాట చెప్తాను, ఒక్క సెంటర్ పేజ్ చదవండి. మీరు చెప్పిన తెలుగు విజ్ఞానం అంతా అక్కడే ఉంది, ఒక్క సెంటర్ పేజ్. నేను రోజు చదువుతాను. సావిత్రిబాయి గారి దగ్గర నుంచి ఫూలే గారి మిసెస్
అక్కడ డాక్టర్ అంబేద్కర్ గారి దగ్గర నుంచి అసలు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ప్రతిరోజు మంచి ఆర్టికల్స్ వస్తే చదువుకుంటా తెలుగులో మన విజ్ఞానం పెరుగుతుంది. ఇప్పుడు ఇంతసేపు చదివినా నా తెలుగులో పదాలు పొల్లుబొట్ల మామూలుగా అసలు వస్తున్నాయి. అద్భుతంగా మాట్లాడు. వస్తున్నాయి. సో ఎందుకు మర్చిపోలేదు, మనమేం మర్చిపోలేదు, ఇంగ్లీష్ మీడియం చదివి మర్చిపోలేదు, ఇంగ్లీష్ చదివి. సో నేననేది ఏంటంటే మీరు చెప్పిన ఈ సామాజిక వర్గం ఏ సామాజిక వర్గానికైనా ఈ స్తోమత ఉంది. పాయింట్ ఏంటంటే డైరెక్షన్ ఈజ్ రాంగ్. దట్స్ డైరెక్షన్ ఇస్ రాంగ్. ఎస్, డైరెక్షన్ ఈజ్ రాంగ్. ఇప్పుడు మీరు పొద్దున్న లేశారు, నేను 5 to 6 అవర్స్ చదువుతానని మీకు చెప్పాను. ఇప్పుడు చెప్పారు సార్. పొద్దున్న లేవగానే సోషల్ మీడియాలో వాట్సాప్లో ఎన్ని మెసేజ్లు వచ్చినాయి, ఇవి చూసుకుంటుంటే మీకు సబ్జెక్ట్ మీకు మీకు యువర్ డైరెక్షన్ ఈజ్ నాట్ కరెక్ట్. మీరు అడగండి, కొంతమంది మీరు అడగండి, విద్యార్థులను అడగండి, అరే నీకు పలానా కెమిస్ట్రీలో, పలానా ఫిజిక్స్లో, పలానా మ్యాథ్స్లో నీకు ఏమేమి సిలబస్ ఉందని అడగండి. 100 మందిలో 10 మంది కూడా చెప్పలేకపోతున్నారు తెలుసు. ఇవాళ సేమ్ ఈజ్ ద కేస్ విత్ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ ఆల్సో. అసలు నీకు అందులో ఏ సిలబస్లో నేను టెస్ట్ చేస్తాడు. ఇప్పుడు జనరల్ స్టడీస్ 4 పేపర్స్ అని విన్నాను ఈ మధ్య. సో దానికి సంబంధించి మనకు బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, చదువుకోవటం. ఇది ఫోకస్డ్గా చదవాలి, కానీ ఫోకస్డ్గా చదవాలి. ఈ ఈ ఈ ఈ పాఠ్యాంశానికి సంబంధించి నేను ఎంత మెటీరియల్ తీసుకోగలను అని ఒక చిన్న నోట్స్ రాసుకుంటాను. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మేము ఐఐటి కాన్పూర్లో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యాను. 100 మందిలో మొదటి 100 మందిలో 80 మంది ఓన్లీ ఇంజనీరింగ్ వాళ్ళే వచ్చేవాళ్ళు అప్పట్లో. ఏదో మొత్తానికి యూపీఎస్సీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, వీళ్ళు ఫిజిక్స్ ఇంజనీరింగ్ తీసుకుని వస్తున్నారు, వీళ్ళకి కొంచెం కంట్రోల్ చేయాలని చెప్పని 2 పక్కనే పెట్టారు. ఇవాళ ఫిజిక్స్ ఎగ్జామ్ అయితే రేపు మార్నింగ్ ఇంజనీరింగ్. రివిజన్కి టైం తక్కువ కోసం. ఓకే. రివిజన్కి టైం కోసం. ఈ సంగతి తెలిసి మాలాంటి వాళ్ళు ఏం చేసామంటే 5 సంవత్సరాల ఇంజనీరింగ్ని 50 చిన్న పేజీల్లో కుదించాం. సిలబస్ ఏదైతే ఉంటుంది 5 years సిలబస్, దట్స్ కాల్డ్ ఎసెన్స్. 5 years ఎసెన్స్ 50 స్మాల్, ఇంత సైజే, మన పోస్ట్ కార్డ్ సైజ్, పాత రోజుల్లో పోస్ట్ కార్డ్ సైజ్. సో రాత్రిపూట 3 అవర్స్లో మొత్తం రివిజన్ అయిపోయేది. సో ఏం చేయాలి, ఏదో ఒక చోట మీరు, దట్స్ వై ఈవెన్ టుడే ఇప్పుడు విజయ్ కుమార్ గారని సీనియర్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉండేవారు ఎన్పిఏలో. ఫస్ట్ టైం ఆయన 1 minute డ్రిల్స్ అని ఇంట్రడ్యూస్ చేశారు. రాత్రి మేము డిస్కస్ చేసుకున్నాం మా బ్యాచ్మెంట్స్ గారు. నేను కూడా ఇప్పుడు ఏం చేస్తానంటే 1 minute సమ్మరీస్ తయారు చేస్తున్నాను సబ్జెక్ట్లో. ఈ విధంగా టీచర్స్ కూడా దాన్ని ఒక రీసెర్చ్ ఐటెం కింద పెట్టాలి. ఈ 50 మంది ఎవరైతే ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నారో దే కెన్ గైడ్ అస్ బికాజ్ ఆర్ ద బెస్ట్ పీపుల్. సో ఎవరైనా చేయొచ్చు ఆ పని. ఇప్పుడు మీరు 1 minute సమ్మరీ చేయమని అనుకోండి ఒక పాఠ్యాంశం మీద, నేను చేశాను అనుకోండి, మీరు ఒక ఎసెన్షియల్ పాయింట్ను ఇంక్లూడ్ చేయొచ్చు, నేను మిస్ అవ్వచ్చు, తప్పేం లేదు, మన ఇద్దరం కలిసి కూర్చొని వీ కెన్ మేక్ ఇట్ షేర్ చేస్తాం. సో ప్రిపరేషన్ అనేటువంటిది సింపుల్గా చేయాలంటే ఒక చిన్న యజ్ఞంలాగా చేయాలి. అది ఏ సామాజిక గౌరవమైనా చేయగలరు. కాకపోతే కొంతమందికి రిసోర్సెస్కి దగ్గర యాక్సెస్ ఉంటుంది, లైబ్రరీ ఫెసిలిటీస్ లాంటివి అలాంటివి ఉంటాయి. వీ కెన్ ఈజీలీ మేక్. ఇవాళ ఏముందండి, కంటెంట్ ఈజ్ అవైలబుల్ ఆన్ ది ఇంటర్నెట్, సో మచ్ కంటెంట్కి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఫోకస్, ఏదో 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 చేనులో పడి మేసినట్టుగా కాకుండా జస్ట్ యూ నీడ్ టు. సార్ తిరిగి మీరు పోలీస్ శాఖకి మీరు మీ పదవీ విరమణ అనంతరం మీరు అందిస్తున్న సేవల గురించి ఒకసారి వినాలనుంది సార్. అంటే బేసికలీ నేను అయిపోయిన వెంటనే గంగవరం పోర్ట్లో ఉద్యోగం చేశాను కొంతకాలం సీఈఓగా. జనరల్గా ఏంటంటే నా దగ్గర నాకున్న భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టం ఏంటంటే, నేను పోలీస్ అకాడమీలో డైరెక్టర్గా 3 years చేసినప్పుడు 2500 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 120 మంది డిఎస్పీలు నేను ట్రైనింగ్ ఇచ్చాను. ఇప్పటికీ 2 రాష్ట్రాల్లో ఎక్కడికి పోయినా మా సార్ అని చెప్పి నమస్కారం పెడతారు. గొప్ప ఎందుకు ఫీల్ అవుతానంటే, నేను చేసిన వాళ్ళకి ఏం లేదు, మంచి ఫెసిలిటీస్ ఇవ్వడమే కాకుండా లా అండ్ ఆర్డర్ గురించి చెప్పేవాడిని. లా అండ్ ఆర్డర్ ఎలా మెయింటైన్ చేయాలి, కాలిట్ స్టాంపిడ్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, అనుభవాలు ఉన్నాయి కదా మాకు. గోదావరి పుష్కరాలప్పుడు నేను ఎండిఆర్టీసీ ఉండేవాడిని. అప్పుడు కొంత దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. మా దగ్గర జరగకూడదని చెప్పి మేము తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, అలా నేను ప్రతిదీ చెప్పేవాడిని యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే మన సర్వీసెస్ డైరెక్ట్గా రిటైర్ అయిన తర్వాత డీజీలు అందరూ మాకు తెలిసిన పిల్లలే కదా. ఇప్పుడు తిరుమలరావు గారి దగ్గర నుంచి అంతకుముందు అందరూ కూడా మన దగ్గర పనిచేసిన వాళ్ళే. సో బేసికలీ ఐ గివ్ మై యాజ్ ఎ ఫ్రెండ్లీ అడ్వైజ్ ఇస్తాను, కానీ ఐఎమ్ నాట్ డైరెక్ట్లీ ఇంటూ ద థింగ్. అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డీజీపీ శ్రీ నండూరి సాంబశివరావు గారు అందించినటువంటి వారి అంతరంగ ఆవిష్కారం ఇవాళ విద్యా వ్యవస్థ గురించి తెలుగు రాజ్యం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆలోచింపజేసిందని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్.
చాలా సంతోషం సాంబశివరావు గారు. థ్యాంక్స్ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.